పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రతికూల తలంపులను తొలగించు. ప్రియులరా, కొన్నిసార్లు ప్రతికూలమైన తలంపులు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతికూల తలంపులను గద్దించి వాటిని మనం తొలగించాలి. అనవసర తలంపులను నూతన తలంపులతో మార్చుకోవాలి. యాపిల్ పండును గమనించండి. ఇప్పుడు యాపిల్ గురించి ఆలోచించడం మానండి. యాపిల్ ఆలోచనలను గద్దించండి. యేసు నామంలో యాపిల్ గురించి ఆలోచించకండి. యాపిల్ గురించిన ఆలోచనను తిరస్కరించండి. ఇంకా యాపిల్ గురించే ఆలోచిస్తున్నారా? అవును, ఆలోచిస్తున్నారు. దాని గురించి ఆలోచించకూడదని చేసే ప్రయత్నం మాత్రం దాని గురించి మరింతగా ఆలోచించేలా చేస్తుంది. ప్రియులారా, యాపిల్ పండ్లను గురించి ఆలోచించడానికి బదులు స్ట్రాబెర్రీ మీద దృష్టిని మళ్లించండి. బొద్దుగా ఉన్న అందమైన ఎర్రని స్ట్రాబెర్రీని చూడండి. అది ఎంత తియ్యగా ఉందో ఆలోచన చేయండి. తీసుకోమని అడుగుతున్నాయనేలా కనిపించే ప్రశస్తమైన ఆ బెర్రీలు గల స్ట్రాబెర్రీ గెల మొత్తాన్ని ఒక్కసారి ఊహించుకోండి. లేకుంటే అరటి పండ్లను గురించి ఆలోచించండి. వాటి గెల మొత్తాన్ని చూడండి. ఒక ఉష్ణమండల ద్వీపానికి వెళ్ళి వాటిని కోస్తున్నట్లుగా ఊహించుకోండి. అది గొప్పగా ఉందా? ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఆ ఆలోచనలో కొనసాగితే కొద్ది సమయానికే యాపిల్ గురించి మనం మర్చిపోతాం. అనగా మరో ఆలోచనలతో మార్చుకుంటేనే ఆలోచనలను తొలగించగలవు. ప్రతికూల పాపపు తలంపులను ఎదిరించే ప్రయత్నం వాస్తవానికి వాటి పట్టును బలపరుస్తుంది. వాక్యము నుండి వచ్చిన దేవుని తలంపులతో వాటిని మార్చుకోవడమే ఉత్తమమైన మార్గం. ప్రియులారా, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన తలంపులు నీ ఆలోచనను పాలిస్తాయి. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు మన ఆలోచనలను పాలిస్తాయి. ప్రియులారా, వెంటనే ప్రతికూల తలంపులు వెళ్ళిపోతాయి. ఆలోచించడానికి వెనుక వదిలేసిన వాటికంటే గొప్ప విషయాలు అబ్రహాముకు దొరికాయి. అతడు శ్రేష్టమైన దేశం కోసం ఆశించాడు. దేవుడు క్రీస్తు యేసునందు నూతన జీవాన్నిచ్చాడు. దేవుని వాక్యాన్ని వించిన దేవుని బిడ్డలారా, నేటి దినాన అద్భుతంగా దాని గురించి ఆలోచిందాం. మనలో ఉన్న ప్రతికూల తలంపులను తొలగిందాం. ఆ ప్రతికూల తలంపులను తొలగించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అనేకమైన సత్యాలు ప్రతికూలమైన తలంపులను మనల నుండి దూరపరుస్తాయి. కనుక ప్రతికూలమైన తలంపులను తొలగించి ఉన్నతమైన దేవుని తలంపులతో నింపబడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. స్తోత్రాలు.
బలహీనులైన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారిని బలపరచండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని, నీ సేవా పరిచర్యలో కొనసాగుచున్న ప్రతి సేవకుని దీవించండి. నీ పరలోకపు దీవెనలు మెండుగా కుమ్మరించండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.